Hi friends, welcome to Code with KG. ఈ రోజు మనం మొదటి ప్రాజెక్టు హౌ టు బిల్డ్ అ కాంటాక్ట్ ఫామ్ అని చూస్తాం. నేను డీప్ గా వెళ్ళకంటే ముందు ఒక క్వశ్చన్ వేస్తాను. ఈ వీడియో నేను ఎందుకు చూడాలి? ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్రాజెక్ట్స్ నుంచి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం డిజైన్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు ఎలా చేయాలి అని. ఇది చేస్తే నాకు ఏంటి ఉపయోగం? సెకండ్ క్వశ్చన్, దీని నుంచి ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు మీకు జాబ్ లేదు. ఓకే, దీని నుంచి ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్లో మనం ఎలా పని చేస్తామో ఒక క్లారిటీ వస్తుంది. రేపే మీకు ఫ్రీలాన్సింగ్ ఒక వెబ్సైట్ చేసి ఇవ్వండి అంటే దాంట్లో ఒక కాంటాక్ట్ ఫామ్ని కళ్ళు మూసుకొని దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, సో మీ ప్రాజెక్ట్ ఎలాగుంటుందంటే ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక కాంటాక్ట్ ఫామ్. ఓకే, ఈ కాంటాక్ట్ ఫామ్ ఏమవుతుంది, సపోజ్ యూజర్ నేమ్ నవీన్ అండ్ నేను ఏ మెయిల్ ఐడికి, ఓకే, నా మెయిల్ ఐడి కాంటాక్ట్ ఫామ్ అంటే ఏంటి, మనకు ఒక బిజినెస్ ఉంటే ఎవరైనా మనల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవుతామని. సపోజ్ మీది ఒక బిజినెస్ ఉంది, షుగర్ కెన్ బిజినెస్, నాకు మీ వెబ్సైట్ చూడగానే నచ్చింది, ఐ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ. సో నేను ఏం చేస్తాను, నా పేరు నవీన్ అండ్ దిస్ ఈజ్ మై ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ బిజినెస్. ఓకే, ఇది ఇచ్చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు ఇది సబ్మిట్ అయిపోయిందనమాట. ఓకే, సో లెట్ మీ గో టు మై వర్క్. అంటే ఇప్పుడు మీ బిజినెస్ అనుకోండి. ఓకే, మీ బిజినెస్ అని చూస్తే ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఒక ఈమెయిల్ వచ్చిందనమాట. ఈ ఈమెయిల్లో చూస్తే చూడండి, నేమ్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఈజ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ బిజినెస్ అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయన్నమాట. సో ఈ పర్సన్ని మనం కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక రియల్ సినారియో. ఆల్ రైట్, సో ఈ ప్రాజెక్ట్ ఎలా చేద్దామో కొంచెం చూద్దాము. కానీ దానికంటే ముందు ఇంకొన్ని చూపెడతాను. అంటే ఇది స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్టు మాత్రమే కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గో బ్యాక్ అండ్ నొక్కగానే మళ్ళీ ప్రీవియస్గా వస్తుంది. అంటే ఇక్కడ మీరు చూసారా ఈ యానిమేషన్ మనం ఎలా చేస్తాము. ఓకే, లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. దీన్ని ఎలా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు కరెక్ట్గా ఇక్కడ అని ఒక ఎగ్జాంపుల్ చూపెడతాం, ఒక 2-3 చూపెడతాను అనమాట. సో దట్ మనం చేసిన ఏ పనైనా ఎప్పుడు క్లారిటీగా క్వాలిటీగా ఉండాలి. ఓకే, ఏదో మనం చెయ్యాలని చెప్పి చేస్తే దాంట్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇవన్నీ మనం తీసేద్దాం. స్టార్ట్ అవ్వకంటే ముందు ఒకటి చెప్తాను చూడండి. ఓకే, ఇది మన బ్రౌజర్ అనుకోండి. ఎప్పుడు మనం ఒక ప్రాజెక్టు ఒక డిజైన్ మనం చూసినప్పుడు ఆ డిజైన్ ఎలాగా ప్లాన్ చేసుకోవాలో ఒక బేసిక్ మెథడ్. ఇక్కడ నా దగ్గర క్రోమ్ బ్రౌజర్ ఉందనుకోండి, లేకపోతే ఎడ్జ్ బ్రౌజరు, ఫైర్ ఫాక్స్ ఏదో ఒకటి. ఓకే, దీంట్లో మనకి డెఫినెట్గా ఒక బాడీ అని ఒకటి ఉంటుందా. ఓకే, ఈ బాడీని ఫస్ట్ నేను రీసెట్ చేసుకుంటాను స్టార్ అని వాడి. ఓకే, తర్వాత దాంట్లో ఒక కంటైనర్ అని ఒకటి పెట్టుకుంటాను అనమాట. ఓకే, కాంటాక్ట్ కంటైనర్ అని చెప్పి ఒక క్లాస్ పెట్టుకుంటా. ఆల్ రైట్, తర్వాత మీరు ఇక్కడ చూస్తే డిజైన్లో ఒక కాంటాక్ట్ ఫామ్ లెఫ్ట్ సైడ్లో ఉంది, డిజైన్ అనేది రైట్ సైడ్లో ఉంది. సో నేను ఏం చేస్తాను, 2 ఇలా పెట్టుకున్నా. ఓకే, సో లెఫ్ట్ని లెఫ్ట్ కంటైనర్ అంటాను, రైట్ని రైట్ కంటైనర్ అని అంటాను అనమాట. ఓకే, క్లాస్ నేమ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఆల్ రైట్, అలాగే నెక్స్ట్ మనకి ఆ డిజైన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కాంటాక్టర్స్, ఇన్పుట్ ఇవన్నీ ఉన్నాయి కదా బటన్స్. సో అవే మనం ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సో ఆ 3 బటన్స్ ఏం కావాలో పెట్టుకొని బటన్స్ ఇక్కడ అండ్ రైట్ సైడ్లో ఒక ఇమేజ్ కాబట్టి ఆ ఇమేజ్ ఒకటి పెట్టుకుందాం. ఓకే, ఈ కాంటాక్టర్స్ అనే దాన్ని ఒక బటన్లో డివ్లో పెట్టుకుంటాను అండ్ ఈ ఒక ఏమున్నాయో ఇన్పుట్స్ వీటికి ఒకే క్లాస్ ఇస్తాను అనమాట. దాన్నే కాంటాక్ట్ ఇన్పుట్స్ అని పెట్టుకుంటాను. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇవే ఆల్మోస్ట్ వచ్చాయి. బటన్కి బటన్ అనే పెట్టుకుంటాం, టైప్ సబ్మిట్. అండ్ ఇది ఒక ఇమేజ్ కాబట్టి ఒక ఇమేజ్ పెట్టుకుంటాను, ఆల్రెడీ చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ అనమాట. మనకి ఇది తెలిస్తే చాలు, మనం ఎక్కడ HTML ట్యాగ్స్ రాయాలి, ఎక్కడ CSS ట్యాగ్స్ రాయాలో మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫాస్ట్గా ఉంటే కొంచెం చెప్పండి, ఎన్నో రోజుల తర్వాత స్టార్ట్ చేశాను. ఓకే, అండ్ ఇది ఎందుకు ఈ ప్రాజెక్టే మీరు చేయాలి అని, మనం ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత గిట్హబ్లోకి అప్లోడ్ చేస్తాం. ఓకే, నేను 50 ప్రాజెక్ట్స్ని HTML CSSలో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. ఈ 30 ప్రాజెక్ట్స్ రోజు నేను రిలీజ్ చేసిన ఈ ఒక్క వీడియోని మీరు కూర్చొని చేసిన తర్వాత గిట్హబ్లోకి పెడితే రోజు మీ గిట్హబ్లో ఒక ఇది ఉంటుంది అనమాట, హౌ మచ్ యాక్టివ్ యు ఆర్ ఆన్ గిట్హబ్ అని. ఓకే, గో టు యువర్ ప్రొఫైల్.
ఓకే, ఇక్కడ ప్రొఫైల్లో మీరు చూస్తే ఇక్కడ చూసారా గ్రీన్ కలర్గా కనిపిస్తుంది మీకు. ఓకే, ఈ గ్రీన్ కలర్ ఏంటంటే రోజు మీరు యాక్టివ్గా ఉన్నారా, ఏదో ఒకటి మీరు కోడింగ్లో మీరు చేస్తున్నారా అని. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి 30 డేస్ లేకపోతే 50 డేస్ మన ఈ ప్రాజెక్ట్స్ మనం రెగ్యులర్గా చేస్తే అప్లోడ్ చేస్తాం కాబట్టి రేపు మనం ఇంటర్వ్యూయర్ దగ్గరికి వెళ్ళి సార్ ఆయన ఏం చేస్తాడంటే హౌ యాక్టివ్ యు ఆర్ ఆన్ గిట్ హబ్ అని చూస్తారనమాట. దీన్ని బట్టి మీరు కోడింగ్లో మీరు ఎంత స్ట్రాంగ్గా కూడా కొంచెం జడ్జ్ చేసుకొని దిల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు యూ. సో ఈ ఒక హ్యాబిట్ కోసం ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ప్రాక్టీస్ మేక్స్ ఎనీవన్ పర్ఫెక్ట్ అనమాట. ఓకే, సో ఆ ఒక ఉద్దేశంతో ఈ ఒక వీడియో నేను క్రియేట్ చేస్తున్నాను. నౌ లెట్స్ గో మోర్ ఈ సోదాపి. కెమెరామెన్ సార్ బాబు రెడీ బాయ్ స్టార్ట్ యాక్షన్. ఓకే, సో ఇది ఎలాగో మనకు తెలిసిపోయింది కదా. ఈ ఇమేజ్ని మీరు ఫోటో తీసుకొని పెట్టుకోండి, కోడ్ రాసినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ కోడ్ ఇక్కడ index.html ఏముందో ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ అని కొట్టి నేను ఇక్కడ టైటిల్లో కాంటాక్ట్ ఫామ్ పెట్టుకుంటాను, టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అండ్ దీంట్లో style.css నేను ఇచ్చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ style.css ఎలాగిస్తాం, మేము కూడా అన్పడ్ అంటే చదువు రాని వాళ్ళు అనమాట. ఓకే, సో నేను ఏ పేరు ఇచ్చాను అసలు, నేను styles.css అని ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇక్కడ పెట్టుకున్నాను. జస్ట్ చెక్ చేద్దాం మనది బాగా పని చేస్తుందో లేదో. సో స్టార్ అని పెట్టుకొని ప్రతి ఒక్కటి రీసెట్ చేసుకుంటాను. సో మార్జిన్ 0, ప్యాడింగ్ 0, ఓకే, అండ్ బార్డర్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఆల్ రైట్, ఇది పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అని. ఓకే, అండ్ గో లైవ్ అని ఇక్కడ ఉంది చూడండి. ఇది ఎలాగో వస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఎక్స్టెన్షన్స్లో మనం లైవ్ సర్వర్ మనం క్లిక్ చేస్తే చాలు మనకి ఇది వస్తుంది అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎవ్రీ HTML ఫైల్లో మనం వెళ్తే మనకి డైరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఈ గో లైవ్ అని. ఇది కొట్టగానే నాకు ఒక కొత్త ట్యాబ్లో ఓపెన్ అయ్యింది. ఓకే, మనం టైప్ చేస్తుంటూ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో లెట్ మీ రిమూవ్ దట్ రెడ్ వన్ హియర్. ఓకే, సో మొదటగా నేను ఆల్రెడీ ఇక్కడ డిజైన్లో చూపెట్టాను కదా, ఆల్రెడీ మనం రీసెట్ చేసుకున్నాం. లెట్స్ గో టు కాంటాక్ట్ కంటైనర్. కాంటాక్ట్ కంటైనర్ అనేది ఒక డివ్ అనమాట. సో డివ్ డాట్ కాంటాక్ట్ కంటైనర్. ఓకే, అండ్ ఈ డివ్లో మనం ఒక లెఫ్ట్ డివ్ ఒక రైట్ డివ్ ఒకటి పెట్టుకోవాలి. సో లెఫ్ట్ డివ్ అనేది ఒక ఫామ్ కాబట్టి నేను దీని పేరు లెఫ్ట్ కంటైనర్. ఆల్ రైట్, అండ్ రైట్ సైడ్ డివ్ రైట్ డివ్ అని పెట్టుకున్నాను. సో ఇది రైట్ డివ్, ఇది లెఫ్ట్ డివ్. ఆల్ రైట్, సో ఇప్పుడు లెఫ్ట్ డివ్లో మీరు చూస్తే మొదటగా మనకి ఇక్కడ ఏముంది, కాంటాక్ట్ అస్ అని ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, ఒక ఫామ్లో డివ్ డాట్ కాంటాక్ట్ లెఫ్ట్ టైటిల్ అని ఇచ్చి ఇక్కడ ఒక h2 ట్యాగ్ ఇస్తాను, కాంటాక్ట్ అస్. చూడండి అపేర్ అయిపోయిందా. అలాగే దీని కింద లైన్ వస్తుంది కాబట్టి ఆ లైన్ ఇప్పుడే యాడ్ చేసేస్తాను HR ట్యాగ్ వాడి. ఆల్ రైట్, ఇది అయిపోగానే దీని బయటన మనకు కావాల్సిన ఇన్పుట్స్ ఏమున్నాయో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టెక్స్ట్ ఉంది. ఆల్ రైట్, సో ఇన్పుట్ టెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, ప్లేస్ హోల్డర్ పేరు మనం ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి మనకు వచ్చింది. అలాగే మనం ఇన్పుట్ ఈమెయిల్ అంటే దీంట్లో ఈమెయిల్ అని పేరు పెట్టుకుంటాము. అలాగే ఒక ప్లేస్ హోల్డర్ క్రియేట్ చేసుకొని ఎంటర్ యువర్ ఈమెయిల్. ఆల్ రైట్, అండ్ ఇది అవ్వగానే నెక్స్ట్ మనకి ఒక టెక్స్ట్ ఏరియా కావాలన్నమాట. సో టెక్స్ట్ ఏరియాలో మనం మెసేజ్ యూజర్ మెసేజ్ ఏ ఉందో మెసేజ్ పెట్టుకుంటాం అండ్ ప్లేస్ హోల్డర్లో ఎంటర్ యువర్ మెసేజ్. ఆల్ రైట్, చూపెట్టుకోవడానికి ఇది బెటర్.
సో ఇప్పుడు మీరు చూస్తే 3 అయిపోయాయి. మనకి నెక్స్ట్ ఏంటి, మనకి బటన్ కావాలన్నమాట. సో బటన్ అనే దాన్ని సబ్మిట్ పెట్టుకుంటా. ఆల్ రైట్, అండ్ సబ్మిట్ అని దీంట్లో పేరు పెడతాను. క్లాస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇప్పుడు ఎంత కరెక్ట్గా ఉంది. సో లెఫ్ట్ సైడ్ డివ్ మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ డివ్లో మనకు ఒక ఇమేజ్ పెట్టుకుంటాను ప్రజెంట్గా. అండ్ ఇమేజ్ అసెట్స్ అని ఆల్రెడీ నేను ముందు కదా, ఇది నేను లింక్లో ఇస్తాను, మీరు కాపీ చేసుకోవచ్చు కావాలంటే. అన్నీ ఇస్తాను. సన్ గిఫ్ అని పెడితే మనకు చూసారా ఆ సన్ ఇక్కడికి వచ్చింది. అంటే ప్లేస్ హోల్డర్లో పెడుతున్నాను, ఎందుకంటే నేను చెప్పిన యానిమేషన్ ఇప్పుడు యాడ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత బాహుబలికి ముందు శివగామి స్టోరీ ఏంటి అని నన్ను అడుగుతారు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉండడానికి బాహుబలి 1, బాహుబలి 2 అని చెప్పి ఒక సీక్వెల్లో వెళ్తాను, ప్రీక్వెల్ బదులు. ఓకే, అండ్ ఇది రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్. అండ్ ఇంకోటి, ఈ ఫార్మాట్ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిటియర్ అని చెప్పి మనకి ఒకటి ఉంటుంది ఎక్స్టెన్షన్, ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరు ప్రతి కంపెనీలో వాడతారనమాట. ఓకే, ప్రిటియర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంతే. మన రైట్ క్లిక్ ఫార్మాట్ అన్నప్పుడు అది అడుగుతుంది డిఫాల్ట్గా ఏ నుంచి ఫార్మాట్ చేస్తున్నామని. డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఓకే, సో ఇది పెట్టాను కదా. ఇప్పుడు సిఎస్ఎస్ మీద పని చేద్దాం. సిఎస్ఎస్లోకి వెళ్దాం. సిఎస్ఎస్లో మొదటగా ఈ బాడీ ఏముందో, ఓకే, ఈ బాడీ ఏముందో దీనికి ఒక హైట్ ఇద్దాం. హైట్ ఆఫ్ 100 VH, వ్యూ పోర్ట్ హైట్ అంటారు అనమాట. ఒక హైట్ ఇచ్చేస్తాను. ఇది అయిపోయిన వెంటనే 1 minute ఒక ఫాంట్ ఫ్యామిలీ ఇస్తాను. అంటే నా బాడీ కిందన, అంటే నా బాడీ లోపల ఉన్న ఎలిమెంట్స్కి ఇవే ఫాంట్ ఉండాలని. ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇదే ఇవ్వాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్లిన్ అని ఇస్తే ఓకే ఇలాగ వస్తుంది అనమాట. ర్యాండమ్గా ఇచ్చాను నేను. ఇది అవ్వగానే నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చి లీనియర్ గ్రేడియంట్. ఈ లీనియర్ గ్రేడియంట్ నుంచి ఉపయోగం ఏంటంటే 2 డిఫరెంట్ షేడ్స్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొదటగా నేను ఒక హెక్సా కోడ్ 87CEEB, ఓకే, కామా నెక్స్ట్ కలరు #FFC5C5. ఓకే, ఇది ఎందుకు ఇచ్చానంటే ఈ సన్కి ఇది బాగా మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ కలర్ని ఇచ్చుకున్నాను. మీకు ఏదైనా ఇంకా బెటర్గా మీరు చేసినప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ గిట్హబ్లో మీరు పెట్టండి. ఐ విల్ హెల్ప్ యూ హౌ టు డూ దట్ వన్. సో మనకు బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కంటైనర్లో ఉన్న కంటెంట్ని లెఫ్ట్లో రైట్లో చేయాలన్నమాట. సో మనం ఏం చేయొచ్చు, లెట్స్ గో టు దిస్ కాంటాక్ట్ కంటైనర్, కాపీ చేసుకుందాం. ఇది ఒక క్లాస్ కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇద్దాం. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తే ఏమవుద్ది అంటే ఈ 2 ఉన్నాయి కదా, ఉండండి మీకు ఒకటి ఇక్కడ మిమ్మల్ని దింపుతాను ముగ్గులో, డోంట్ వరీ. ఇది రైట్ అని ఇచ్చానా, రైట్ బదులు రైట్ కంటైనర్ అని ఇస్తాను, ఉండండి, రైట్ కంటైనర్. అండ్ ఇక్కడ ఒక షార్ట్ కట్ వాడతాను 2 ఒకేసారి చేయడానికి, కాపీ చేయడానికి. సో ఇది కాపీ చేసానా, ఆల్ట్ ప్రెస్ చేసుకొని రైట్ కూడా ఇలా కాపీ చేస్తే 2 ఒకేసారి. ఇప్పుడు Ctrl+C అని పెట్టి మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి అవి పేస్ట్ చేసుకోవచ్చు. బార్డర్ 1 pixel సాలిడ్ బ్లాక్. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అదే నేను డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వలేదు అనుకోండి, ఇది బ్లాక్ లెవెల్ డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి పైన కిందనే వస్తుంది. నేను ఎప్పుడు ఫ్లెక్స్ అని ఇస్తానో అప్పుడు ఈ 2 పక్కన వస్తాయి. సో మనకి ఇది బాగుంది డిస్ప్లే ఫ్లెక్స్. దీని కూడా ఒక బార్డర్ ఇస్తాం, బార్డర్ 1 pixel సాలిడ్ బ్లాక్. ఓకే, బ్లాక్ బదులు రెడ్ ఇస్తాం. చూసారా, ఒక 4 pixels ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తే ఈ కంటైనర్ చూసారా ఇంతే హైట్ ఉందన్నమాట, కానీ బాడీ చూస్తే ఇంత హైట్ ఉంది. సో ఈ హైట్ ఇక్కడ ఇచ్చే బదులు ఇది కాపీ చేసి కంటైనర్లోకి ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, కంటైనర్ ఫుల్గా అయిపోయింది. ఇది ఎందుకు ఇచ్చానంటే ఎప్పుడు నేను డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై -కంటెంట్ సెంటర్ అని ఇస్తాను. ఓకే, ఈ 2 సెంటర్లోనే ఉంటాయి. అలైన్ ఐటమ్స్ సెంటర్, అలైన్ ఐటమ్స్ అంటే కిందకి రావడానికి, అలైన్ ఐటమ్స్ టు సెంటర్ అనమాట. ఇప్పుడు ఇవి కిందకి చూసారా ఎలాగొచ్చాయో.
రెండిట్లు సెంటర్లో ఉన్నాయి. ఈ స్క్రీన్ పెద్ద చేసినప్పుడు మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. సో బార్డర్ మనకి అవసరం లేదు, జస్ట్ కమెంట్ చేసి పెడతాను. ఇది వాడుకోవడంతో చాలా మంచిది. ఇప్పుడు ఈ లెఫ్ట్ కంటైనర్ ఉంది కదా, దీన్ని మాత్రమే తీసుకొని దీన్ని సరి చేద్దాం. సేమ్ లెఫ్ట్ కంటైనర్ మాత్రం పని చేద్దాం. దీనికి స్పెసిఫిక్గా విడ్త్ ఏమి ఇవ్వను. ఫస్ట్ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇలా పక్కన ఉన్నాయి చూడండి. ఫుల్ స్క్రీన్ చేసినప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి సెంటర్కి వచ్చే జస్టిఫై ఐఫన్ కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇవన్నీ ఒక కాలంలో చేయాలనుకుంటున్నాను. సో కాలంలో చేయాలంటే మొదటగా నేను డిస్ప్లే ఫ్లెక్స్ వాడాలి. తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని ఇస్తే చూడండి ఒక దానిపైన ఒకటి వస్తుంది అనమాట. ఓకే, అలాగే మనం అలైన్ ఐటమ్స్ టు సెంటర్ కూడా ఇద్దాం. అలైన్ ఐటమ్స్ టు సెంటర్ టాట్ అని ఇస్తే ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంటు బిగించినట్టు ఉన్నాయి కదా, అందుకే ఈ కాలమ్స్కి మాత్రమే గ్యాప్ ఆఫ్ 20 పిక్సెల్స్ అని ఇవ్వగానే ఒక గ్యాప్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న H2 ఉంది. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ మనం టార్గెట్ చేద్దాం. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న కంటైనర్ ఏ ఉందో ఓకే, దాంట్లో ఈ H2 అనే ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని ఒక ఫాంట్ వెయిట్ 600 అని ఇచ్చాను కదా. సో ఇది ఏంటంటే 100 నుంచి 900 ఉంటుంది. సపోజ్ 900 ఇచ్చాను అనుకోండి, ఎక్కువ బోల్డ్ అవుతుంది అనమాట. 100 ఇచ్చానంటే తక్కువ, బోల్డర్ అన్నట్టు. ఓకే, సో బోల్డ్ 900 బదులు నేను ఒక 600 700 ఇస్తాను. సో నెక్స్ట్ దీనికి ఒక కలర్ ఇద్దాం. ఈ కలరు మనం కలర్గా మారిపోయింది. సూపర్. ఈ కలర్ అయిపోయిన తర్వాత దీనికి ఒక ఫాంట్ సైజ్ కూడా ఇద్దాం. ఫాంట్ సైజ్ ఆఫ్ 40 పిక్సెల్స్. కొంచెం పెద్దగా అవుతుంది, కనిపించాలి కదా. ఓకే, అండ్ మార్జిన్ బాటమ్ అంటే ఈ ఒక్క లైన్ మీరు చూస్తే దీనికి అంటుకొని ఉందన్నమాట. అందుకే నేను మార్జిన్ బాటమ్ ఒక 5 పిక్సెల్స్ ఇస్తాను. కొంచెం కింద జరిగిందా చూడండి, ఇప్పుడు అంటినట్టు లేదు, కొంచెం దూరంగా ఉందన్నమాట. కానీ ఇదే లెఫ్ట్ కంటైనర్లో ఒక లైన్ అవుట్ క్రియేట్ చేయాలి కదా, అంటే హెచ్ఆర్ కిందన. దాని పేరేంటి? హెచ్ఆర్, కరెక్ట్, హారిజాంటల్ ట్యాగ్. సో ఫస్ట్ దీనికి ఏం చేస్తానంటే బార్డర్ నన్నని ఇస్తాను. అసలు నాకు ఈ బార్డరే వద్దు. చూడండి లైన్ మాయమైపోద్ది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత దీనికి ఒక విడ్త్ ఇస్తాను. విడ్త్ ఆఫ్ 120 పిక్సెల్స్. మీకు కనిపించదు, దీనికి కలర్ ఇస్తేనే అవుతుంది అనమాట. సో ఈ ఒక కలర్ ఏముందో ఇదే కలరు బ్యాక్గ్రౌండ్ కలర్ హ్యాష్ ఇస్తే మనకి ఆ కలర్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ దానికంటే ముందు మనం హైట్ చూసారా, మనకు కనిపించింది ఈ హైట్ చాలా ఇంపార్టెంట్. అని కర్వ్స్ కావాలి మనకి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, బార్డర్ రేడియస్ 10 పిక్సెల్స్ అని పెడతా. చూసారా ఆ కర్వ్నెస్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఇన్పుట్స్ మనం మార్చాలి. ఈ అన్నిటికీ ఒకే క్లాస్ ఇవ్వలేదు నేను. సో విల్ డూ వన్ థింగ్, ఇక్కడ ఒక ఆల్ట్ ప్రెస్ చేసుకొని, ఇక్కడ ఒక ఆల్ట్ ప్రెస్ చేసుకొని, ఇక్కడ ఒక ఆల్ట్ ప్రెస్ చేసుకొని స్పేస్ ఇచ్చి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్ ఇన్పుట్స్. సేమ్ క్లాస్ ఒకేసారి ఇలా టైప్ చేయొచ్చు. చూడండి ఎన్ని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని నేను టార్గెట్ చేసి ఒక్కొక్కటిగా నేను పెడతాను. టెక్స్ట్ మెసేజ్, ఐ థింక్ టెక్స్ట్ మెసేజ్కి డిఫరెంట్గా పెట్టుకుందాం మనం. కాంటాక్ట్ ఇన్పుట్స్ వద్దు, దీనికి మెసేజ్ అనే పెడదాం. కావాలంటే వాడుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా కూడా వాడచ్చు. ఓకే, ఎక్కడెక్కడ నాకు కాంటాక్ట్ ఇన్పుట్స్ ఉందో ఓకే, అక్కడ దీని ఒక విడ్త్ ఒక 400 పిక్సెల్స్ ఉన్నాయి. కొంచెం పెద్దదైంది. అలాగే దీనికి ఒక హైటు కొంచెం పెద్దదవ్వాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు, దీనికి బార్డర్ నన్ను బదులు ఇవి తీసేస్తాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. తీస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉందో. ఓకే, అది అవసరం లేదనమాట. ఈ ఒక ఇన్పుట్ ఏముంటుందో దీనికి డిఫాల్ట్గా ఈ బార్డర్ చూసారా, ఈ బార్డర్ ఉంటుంది అనమాట. అండ్ దీనికి బయటను చూసారా వైట్ లైన్ లాగా ఉంది. చూసారా ఈ బయటన వైట్ లైన్ లాగా ఉంది. ఏ ఇన్పుట్ మీరు వాడినా కళ్ళు మూసుకొని బార్డర్ 0 అవుట్లైన్ నన్ ఇస్తే మనకి ఆ రెండు పోతాయి. చూసారా ఇప్పుడు అసలు లేవు. దీంట్లో నేను క్లిక్ చేసినా నాకు అది లేదనమాట. ఆల్ రైట్, సూపర్. ఇప్పుడు బార్డర్ రేడియస్ ఆఫ్ 50 పిక్సెల్స్. వెన్ ఐ డూ దిస్ వన్
ఒక మంచి కర్వ్గా వచ్చేస్తే అండ్ ఈ ఒక్క ప్లేస్ హోల్డర్ చూసారా లోపలికి ఎలాగా అంటుకొని ఉందో ఓకే అందుకే నేను ఏం చేస్తాను ప్యాడింగ్ లెఫ్ట్ ఆఫ్ 25 పిక్సెల్స్ ఇప్పుడు చూడండి ఇలా జరుగుతుంది ఆల్ రైట్ సో వీ వేర్ ఏబుల్ టు మేనేజ్ దిస్ వన్ అండ్ దీంట్లో కలర్ అంటే ఎవరైనా యూజర్ టైప్ చేసినప్పుడు మనకి ఏమని ఉండాలి అని ఫర్ ఎగ్జాంపుల్ #666 అని ఒక గ్రేష్ కలర్ ఇస్తాను అంటే యూజర్ ఎప్పుడైనా టైప్ చేసినప్పుడు మనకి అలాగే దీని ఫాంట్ సైజ్ కూడా మనం మార్చుకోవచ్చు మనకి ఎలా కావాలో ఫాంట్ వెయిట్ పెడతాను చూసారా కొంచెం థిక్నెస్ పెరిగింది ఓకే చూసినప్పుడు యూజర్కి కరెక్ట్గా బాగుంటుంది చూడండి డిజైన్ వైజ్గా మనం ఫోకస్ చేయట్లేదు ఓకే కానీ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే కోడింగ్ ప్రాక్టీస్ అనమాట చాలామంది ఏమన్నారంటే అన్నా నాకు అన్నీ అర్థమవుతున్నాయి కానీ నేను ఏమీ చేయలేకపోతున్నానని ఎందుకంటే ఇలా నువ్వు చేయట్లేదు కాబట్టి నువ్వేమీ చేయలేకపోతున్నావు ఇది చెయ్యు ఇది చేసిన తర్వాత నీ అవుట్పుట్ నువ్వే చెప్తావు నాకు దిస్ ఈజ్ డన్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇదే కాంటాక్ట్ ఇన్పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెఫ్ట్ కంటైనర్లో టెక్స్ట్ ఏరియా ఉంది ఓకే ఈ టెక్స్ట్ ఏరియాని మనం ఫస్ట్ సెట్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక హైట్ ఇద్దాం హైట్ ఆఫ్ సమ్ 140 పెట్టుకుందాం చూసారా 140 పిక్సెల్స్ కరెక్ట్గా ఉంది ఓకే అండ్ దీనికి విడ్త్ కూడా కావాలి కదా మనకి విడ్త్ ఎగ్జాంపుల్ దానికి కూడా విడ్త్ ఆఫ్ 400 పిక్సెల్స్ సేమ్ లైక్ ఇన్పుట్ అప్పుడు కరెక్ట్గా అక్కడ సెట్ అవుతుంది అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ బార్డర్ 0 అవుట్లైన్ బార్డర్ రేడియస్ ప్యాడింగ్ లెఫ్ట్ దీంట్లో ఉన్న కలర్ ఫాంట్ వెయిట్ ఇవన్నీ సేమ్ ఆల్మోస్ట్ ఓకే కావాలంటే దీన్ని టెక్స్ట్ ఏరియా టెక్స్ట్ ఏరియాని పెట్టుకోవచ్చు ఓకే చూడండి ఇది నేను ఇవి తీసేస్తాను ఒకే దాంట్లో రాసుకోవచ్చు అనమాట అంటే ఈ సిఎస్ఎస్ టెక్స్ట్ ఏరియా కూడా సెలెక్ట్ అవ్వని కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే హైట్ ఆఫ్ 140 పిక్సెల్స్ అని సపరేట్గా పెట్టుకుంటే చాలు మనకి ఇప్పుడు బాగుంది ప్యాడింగ్ లెఫ్ట్ అనేది 25 పిక్సెల్స్ ఇక్కడ బాగాలేదు కాబట్టి ఇది ఏముందో ఇది తీసేద్దాం ఇప్పుడు అన్నీ సమానంగా ఎక్కడి నుంచి ఉన్నాయో అక్కడి నుంచే నీట్గా ఉందన్నమాట బటన్ ఓకే ఈ బటన్ ఎక్కడ ఉంది లెఫ్ట్ కంటైనర్లో ఒక బటన్ ఉంది ఓకే ఈ బటన్కి కూడా బై డిఫాల్ట్ బార్డర్ మళ్ళీ అవుట్లైన్ రెండు ఉంటాయి అన్నమాట ఈ రెండు తీసుకొని ఇక్కడ పెట్టేస్తాం ఓకే అండ్ దీనికి కూడా మనకి లీనియర్ గ్రేడియంట్ కావాలి లీనియర్ గ్రేడియంట్ కావాలంటే మనకి బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ ఓకే అండ్ దీంట్లో 270 degrees see you have to play with this and I have some colors I'll use those colors here 2 colors అనమాట చూస్తే చూడండి నాకు బాగా అదే కలర్ వచ్చింది అనమాట ఒక గ్రేడియంట్ ఎందుకు ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది అంటే దీన్ని కొంచెం పెద్దది చేసుకుందాం సో పెద్దది చేయాలంటే ఎలా చేసుకోవచ్చు ఫాంట్ సైజు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ ఆఫ్ 16 పిక్సెల్స్ ఇస్తా చూడండి నేను కూడా ఇక్కడ యూఐ చేస్తూ థింక్ చేస్తూ చేసుకుంటున్నాను అనమాట ఇందాక నేను మీకు ఇక్కడ ఇచ్చాను కదా చూడండి ప్రీ స్క్రిప్ట్గా నేను చేయొచ్చు కానీ న్యాచురల్గా ఎలాగ ఉండాలంటే చాలా రాగా పెట్టాను చూడండి రాజమౌళి అనే ఆయన ఒక ఫ్లాపులు కూడా సినిమా తీసాడంటే చాలా పర్ఫెక్ట్గా మనకి ఇవి అర్థం చేయించాలని చెప్పి చేస్తాడనమాట ఆయన ఇప్పుడు నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఎంత రాగా ఎంత ప్రాక్టికల్గా చూపెడితే అన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేసుకోవచ్చు చాలా నేర్చుకోవచ్చు అని ఆల్ రైట్ సో ఇప్పుడు మనం ఏం వేద్దాం అనుకున్నాము ఫాంట్ సైజ్ ఆఫ్ 16 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇద్దాం మనం ఎందుకంటే ఇది బాగా అటు ఇటు అని చెప్పి ఇరికిపోయినట్టు ఉందన్నమాట సో ఏం చేస్తాను పైన కిందన ఒక 15 పిక్సెల్స్ అటు ఇటు ఒక 13 పిక్సెల్స్ ఇవ్వగానే ఇది పెద్దది అవుతుంది చూసారా పెద్దది అయిపోయింది అండ్ గ్రేడియంట్ కూడా మనం బాగా కనిపిస్తుంది అండ్ దీని మీద నేను మౌస్ పెట్టినప్పుడు నాకు మౌస్ పాయింటర్ లాగా ఉండాలన్నమాట సో దానికి నేను కర్సర్ = పాయింటర్ అనగానే నాకు చూసారా హ్యాండ్ పొజిషన్ వచ్చింది ఓకే అంటే దీనికి కొంచెం బార్డర్ ఇద్దాం బార్డర్ రేడియస్ ఆఫ్ పైన ఎంత ఇచ్చాను 50 పిక్సెల్స్ ఇచ్చాను కాబట్టి దీనికి కూడా ఒక 50 పిక్సెల్స్ ఇస్తే చక్కగా ఇది వచ్చింది కానీ ఇక్కడ ఒకటి మిస్ చేశాను ఇక్కడ HTMLలోకి ఈ బటన్ ఉంది కదా ఈ బటన్లోనే ఇంకొక ఇమేజ్ ఒకటి పెట్టుకుంటాను SRC నా దగ్గర ఉన్న అసెట్స్లో యారో ఐకాన్ అని ఉంది చూడండి నా దగ్గర ఇది చాలా పర్ఫెక్ట్గా లేదనమాట బటన్ ఏముందో ఓకే ఇదే బటన్ ఏముందో డిస్ప్లే ఫ్లెక్స్ సూపర్ జస్టిఫై కంటెంట్ టు సెంటర్ అండ్ ఈ రెండిట్లకి ఒక గ్యాప్ ఆఫ్ 10 పిక్సెల్స్ పెడితే ఎంత దూరం వెళ్ళిపోయి ఈ సెంటర్ అని ఉంది కదా బేస్ లైన్ ఇస్తే బేస్ లైన్ ఓకే
ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 కూడా ఏది పెద్దగా చేసి చూద్దాం. వావ్! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! మన ఇవి రెడీ అయిపోయింది ఇంకా. ఓకే. ఇంత బాగుంటే కరెక్ట్‌గా ఈ టైంలో మీరు కమెంట్ పెట్టండి. ఆల్రైట్. నెక్స్ట్ ఏం చేసుకుందాం మనం. ఇప్పుడు యూజర్ టైప్ చేస్తాడు అంతా. ఇప్పుడు సూడో ఎలిమెంట్స్ గురించి మనం చూద్దాం. చూసారా? సూడో ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సూడో ఎలిమెంట్స్ ఏంటంటే ఎవరైనా కానీ మన కాంటాక్ట్ ఇన్పుట్ మీద ఫోకస్ చేసినప్పుడు చూడండి ఇలా సింగిల్ ఓకే ఇలాగా సింగిల్ ఇది వస్తుంది చూడండి, దీన్ని ఫోకస్ అంటాం. అంటే ప్లేయింగ్ మోర్ ఇంటర్నల్ అట్రిబ్యూట్స్తో ఆడుకోవచ్చు. డెఫినేషన్ మర్చిపోయాను, చాలా రోజులు అయిపోయింది. కానీ వెళ్తూ వెళ్తూ మనం 30 ప్రాజెక్టులు 50 ప్రాజెక్టులు చేయగానే అన్నీ వచ్చేస్తాయి. దేనికి తొందరపడకండి, కానీ ఇది చేయడానికి మాత్రం ప్రయత్నించండి. బార్డర్ ఒక 2 pixels ఆఫ్ వెన్ ఎవర్ సంబడి ఫోకస్ ఐ వాంట్ దిస్ ఆరెంజ్ కలర్. ఆల్ రైట్, వెన్ సంబడి ఫోకసెస్ ఆన్ దిస్ సేమ్ టెక్స్ట్ ఏరియా ఇక్కడ పెట్టుకుందాం. మన టెక్స్ట్ ఏరియా ఏముందో దాన్ని ఫోకస్ పెట్టినప్పుడు ఓకే చూసారా, ఫోకస్ పెట్టినప్పుడు ఆరెంజ్ కలర్ వస్తుంది. సూపర్ కదా. అలాగే ఈ బటన్ ఉంది కదా, ఏదా బటను. ఓకే, కావాలంటే దీన్ని ఇలాగే కాపీ కొట్టి సూడో ఎలిమెంట్ ఒకటి పెడతాను. దీన్ని ఎవరైనా మౌస్ దాని మీద పెట్టినప్పుడు ఒక ఫిల్టర్ అని ఒకటి పెట్టుకుంటాను. ఈ ఫిల్టర్లో మనకి బ్లర్ బ్రైట్నెస్ 2 ఉన్నాయన్నమాట. బ్రైట్నెస్ ఒకటి పెట్టుకొని బ్రైట్నెస్ ఆఫ్ 120% పెడతా. ఎప్పుడు నేను మౌస్ ఓవర్ పెట్టినప్పుడు నాకు ఇలాగా చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం దీని ఒక ఫాంట్ వెయిట్ ఏముందో లెట్ us ఇంక్రీజ్ టు 800. సీ నౌ వాట్ హ్యాపెన్స్, టెక్స్ట్ ఆల్సో ఇంక్రీజెస్. సీ నౌ హౌ నైస్ ఇట్ ఈస్. ఇవి మీరు చూసుంటారు, అరే ఇవన్నీ ఎలా అవుతున్నారా అని. సో ఇలా అవుతాయి అనమాట. అంతే, చాలా సింపుల్, మన డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ రెస్పాన్సివ్నెస్ చూసుకోవాలి మనం. రెస్పాన్సివ్నెస్ అంటే కంట్రోల్ షిఫ్ట్ అయి మనం క్లిక్ చేసుకొని డెవ్ టూల్స్ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే సపోజ్ దీన్ని నేను మొబైల్లో ఓపెన్ చేస్తే ఎలాగొస్తుందో కొంచెం చూద్దామా. సో ఇలాగొస్తుంది అనమాట, అంటే బాగా రావట్లేదు. ఓకే, ఇక్కడ ఇంకోటి చూడండి, ఇది నో రిపీట్ అని పెడితే పోతుంది, అది నేను చూపెడతాను. ఈ రెస్పాన్సివ్నెస్కి ఏం చేస్తానంటే అట్ మీడియా క్వెరీ. ఓకే, మీడియా క్వెరీ ఈజ్ అ ఫంక్షన్ విచ్ వుడ్ హ్యావ్ ఎ స్పేస్ మ్యాక్స్ విడ్త్ of 800 pixels. Say right container display none. ఫుటక్ చూడండి, ఇక్కడ 1200లో ఉంది. సో 800 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, హైడ్ అయిపోని. విడ్త్ స్పెల్లింగ్ WIDTH విడ్త్. చూసారా? వావ్. అంటే ఇప్పుడు చూడండి మన రెస్పాన్సివ్నెస్. మనం ట్యాబ్లెట్ మొబైల్స్లో మనం ఓపెన్ చేసినప్పుడు మనకి కొంచెం బాగా ఏదైనా మొబైల్ ఐప్యాడ్ మినీలో ఇలా కనిపిస్తుంది అనమాట. అదే స్క్రీన్స్ బట్టి మనం ఎక్కువ మీడియా క్వెరీస్ రాసుకోవాలి. వీ విల్ ఓన్లీ థింక్ అబౌట్ ఎనీథింగ్ దట్ ఈస్ లెస్ దెన్ 800 pixels విల్ కీప్ ఇట్ రెస్పాన్సివ్. అది మనకు కనిపించదు అనమాట. ఆల్ రైట్, ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ ఎలా చేయాలి? ఈ కాంటాక్ట్ ఫామ్ మనం చేయాలి అంటే మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైటు సో web3 ఫామ్. దీనిలోకి వెళ్దాం, ఇక్కడ ఒకటి కొడతాం. కొట్టగానే క్రియేట్ యువర్ ఓన్ యాక్సెస్ కీ అనమాట. ఓకే, లెట్ మీ క్రియేట్ ఓన్ యాక్సెస్ కీ. దీనికి నా ఈమెయిల్ ఐడి, అంటే ఏ ఈమెయిల్కి నీకు ఈమెయిల్స్ రావాలి ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే. ఇది కొట్టగానే మనకి ఆల్రెడీ ఆ ఈమెయిల్ జీమెయిల్లో చూడండి web3 ఫామ్స్ వచ్చింది, ఈ యాక్సెస్కి వచ్చింది కదా. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ దానికంటే ముందు కమ్ హియర్, ఇక్కడ చూడండి ఫామ్లో యాక్షన్ ఉంది కదా. ఈ యాక్షన్లో ఇది ఇలా కాపీ చేసి అండ్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ ఏముందో ఇది కాపీ చేయాలి. అండ్ మన HTML ఫైల్ ఏముందో యాక్షన్ అండ్ పోస్ట్ మనం పెట్టాలన్నమాట. ఓకే, యాక్షన్ పోస్ట్ మనం పెట్టామా. పెట్టిన తర్వాత ఇంకొకటి రీప్లేస్ విత్ యువర్ యాక్సెస్ కీ, అంటే ఇది ఉంది కదా, ఇది కూడా ఉండాలి. ఇది ఇమ్మీడియట్ జస్ట్ ఫామ్. ఇది చూడండి, ఇంకోటి ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు హిడెన్ అని పెట్టారు. సో ఇది హైడ్గా ఉంటుంది కాబట్టి కనిపించదు మీకు. సో ఈ ఫామ్ కిందనే ఇది పెట్టి ఇక్కడ యువర్ యాక్సెస్ కీ ఉంది కదా, లెట్ మీ గో ఫైండ్ మై యాక్సెస్ కీ. ఓకే, నా యాక్సెస్ కీ నేను లెట్ మీ సే ఇండియన్ ప్రభాస్ PRABHAS@gmail.com and Kalki2 starting అండ్ సబ్మిట్ అని కొట్టగానే వావ్ పని చేసింది. అండ్ అదే మనం ఇక్కడ రాగానే
నోటిఫికేషన్లోకి వెళ్తే నోటిఫికేషన్ వచ్చింది, ప్రభాస్@gmail.com Kalki 2 స్టార్టింగ్ మనకు వచ్చింది. సో ఫామ్ని ఎలా సబ్మిట్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఏం శృంగారం అరే నువ్వేంద్రా నువ్వు కథలు నా కథలు. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ దానికి చేయాలి అంటే మొదటగా నేను ఏం చేస్తాను, ఈ ఇమేజ్ దీన్ని ఫస్ట్ నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను. సో దిస్ ఈస్ ద వన్, దిస్ ఈస్ కాల్డ్ d3.js అనమాట. ఇది ఎలాగ వాడాలి అని చెప్పి హౌ టు యూజ్ దిస్ వన్. సో దీన్ని చేయడానికి మనకి కోడ్ అంతా దొరుకుతుంది. ఎంబెడ్ సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మనం ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంబెడ్ అని ఉంది చూడండి. ఈ ఎంబెడ్ అని క్లిక్ చేయగానే మీకు ఇది ఎలా కావాలి, ఓకే, కాపీ ఓన్లీ URL ఇది ఆటోమేటిక్గా మనం ఐఫ్రేమ్ రన్ టైమ్ విత్ జావా స్క్రిప్ట్, ఓకే, ఇది కొట్టగానే మనకి విత్ జావా స్క్రిప్ట్ కావాలంటే మనకి ఎక్కడ ఈ డివ్ ఏముందో మన ఇమేజ్ ప్లేస్లో ఈ డివ్ని మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, మీకు కావాలంటే మీరు క్రెడిట్స్ ఇవ్వచ్చు. ఎక్కడ ఇగో ఈ ప్లేస్లో అది పేస్ట్ చేస్తున్నాను. అండ్ దానికి ఉన్న డిపెండెన్సీస్ జావా స్క్రిప్ట్ ఏముందో అండ్ ఈ లింక్ ఏముంది చాలా ఇంపార్టెంట్. ఓకే, మొత్తం కాపీ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ జావా స్క్రిప్ట్ లాస్ట్లో కాబట్టి లాస్ట్లో ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను అండ్ రైట్ క్లిక్ ఫార్మాట్ ద డాక్యుమెంట్. ఓకే, సో ప్రిటియర్ వాడినందుకు చాలా నీట్గా ఫార్మాట్ అవుతుంది. దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. సో హౌ బ్యూటిఫుల్, ఇది కూడా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ మనం దీన్ని గిట్హబ్లోకి మనం పెట్టాలి. గిట్హబ్లో పెట్టడానికి మనం ఏం చేద్దాం, లెట్ గో టు గిట్హబ్. గిట్హబ్లో మొదటగా మనం లాగిన్ అయినప్పుడు ఓకే ఈ న్యూలోకి వెళ్ళి కాంటాక్ట్ _form అని చెప్పి. గిట్హబ్ అంటే ఏంటంటే క్లౌడ్లో ఒక ఫోల్డర్ చేసి ఆ ఫోల్డర్లో మనం ప్రాజెక్ట్స్ పెట్టుకుంటాం. రేపు మనం ఎక్కడ ఉన్నా మనం వాటిని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు కదా. అలా ఎవరైనా దాన్ని మన కోడ్ని మాడిఫై చేయాలంటే వాళ్ళు కూడా మాడిఫై చేసుకోవచ్చు. మీరు పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని ఇవ్వవసరం లేదు. సో కాంటాక్ట్ ఫామ్ స్పెల్లింగ్ చూసుకుందాం. కాంటాక్ట్ ఫామ్. సో ఒక ప్రొఫైల్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇప్పుడు మన ప్రాజెక్ట్లో మనం ఏం చేయాలి, ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఉంటాయి అన్నమాట. సో ఇది చేయకుండా ముందు నేను ఏం చేయాలి, నేను ఒక కంట్రోల్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు ఓపెన్ దిస్ వన్ విత్ కంట్రోల్ టిల్ట్. ఓకే, సో ఐ విల్ సే గిట్ ఇనిట్ చేయగానే ఎంటీ గిట్ రెపాజిటరీ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మన ఫైల్స్, ఇప్పుడు గిట్ స్టేటస్ అని కొట్టగానే మన ఫైల్స్ అని ఏమున్నాయో చూపెడుతుంది. రెడ్ కలర్లో ఏమున్నాయో ఇవి మన లోకల్ కంప్యూటర్లో ఉన్నాయి. వీటిని నేను క్రియేట్ చేసుకున్న ఫోల్డర్కి నేను యాడ్ చేయాలి. అప్పుడు గిట్ యాడ్ స్పేస్ డాట్ అని కొడితే చాలు, నాకు అన్నీ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు గిట్ స్టేటస్ అని కొడితే చూడండి యాడ్ అయినవన్నీ చూపెడుతుంది అనమాట. ఆల్ రైట్, ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. మనకి ఏదైనా వద్దంటే మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. అది ఎలాగా, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ VS కోడ్ గురించి ఏదో సెట్టింగ్ ఫైల్ ఉంది కదా, ఇది నాకు వద్దు. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్, దిస్ విల్ కమ్ అవుట్. చూడండి స్టేజ్ చేంజెస్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ అని కొడతా. ఓకే, VS కోడ్ కాకుండా అన్ని ఫైల్స్ మనం అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ ఇవి గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత మనం కమిట్ చేయాలి. గిట్ కమిట్. ఓకే, సో ఫీచర్ కాంటాక్ట్ ఫామ్. ఓకే, ప్రాజెక్ట్ 1 అనే ఒక మెసేజ్ పెట్టుకుందాం. తర్వాత గిట్ పుష్ చేయకుండా ముందు ఇప్పుడు ఇక్కడ చూస్తే బ్రాంచ్ మాస్టర్ అని ఉంది, మనం దాన్ని మెయిన్ అని పెట్టుకుందాం. ఓకే, ఇది వెళ్తూ చేస్తూనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన బ్రాంచ్ మెయిన్ అయిపోయింది అనమాట. అంటే బ్రాంచ్ అంటే ఒక ఫోల్డర్. ఓకే, ఇప్పుడు మన ఒక లోకల్ అంటే ఇప్పుడు మనం కమిట్ అంతా చేస్తాం అంటే ఈ రెండింటికి కనెక్షన్ పెట్టాం అంతే, మన ఫైల్స్ మనం పెట్టలేదు. అందుకే ఇది ఆల్రెడీ ఒక లింక్ ఇస్తుంది కదా, గిట్ రిమోట్ అంటే ఓకే, గిట్ రిమోట్ యాడ్ ఒరిజిన్ అంటే ఒరిజిన్. ఓకే, ఒరిజిన్లో ఈ ఒక్క లింక్ ఏముందో అక్కడ ఈ లోకల్లో నేను ఏం పుష్ చేశానో ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చి గిట్ పుష్ చేయని చూడండి. అప్పుడు గిట్ పుష్ అని కొట్టగానే మనకి ఈ కమాండ్ వస్తుంది. దీన్ని ఇలాగే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను అనమాట. పేస్ట్ చేయగానే
అన్నీ అయిపోతాయి. అండ్ వచ్చి రీఫ్రెష్ అని కొడితే చాలు నా గిట్ హబ్లోకి వెళ్ళిపోయింది. సో నేను చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందన్నమాట. దీన్ని మీరు కోడ్ అండ్ గిట్ క్లోన్ అని చెప్పి కాపీ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఐ మీన్ రెఫరెన్స్కి మీరు వాడుకోవచ్చు అనమాట. ఎనీబడీ కెన్ కమ్ టు కోడ్ విత్ కేజీ కాంటాక్ట్ ఫ్రమ్ ఫోల్డర్లో దీన్ని క్లోన్ చేసుకోవచ్చు. ఓకే, నౌ కమ్ టు మై సెట్టింగ్స్, యువర్ ప్రొఫైల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈరోజు డేట్లో మీరు చూస్తే చూడండి 1 కాంట్రిబ్యూషన్ ఆన్ సెప్టెంబర్ 21. సో వెళ్తూ 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 ఈ చుక్కలు ఎక్కువ పెరిగినప్పుడు మనది బాగా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీనింటి కాంట్రిబ్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్ కాంట్రిబ్యూషన్ గ్రాఫ్, ఇమేజెస్కి వెళ్దాం. చూసారా ఇక్కడ ఎన్నో మంది ఓకే చూసి చెప్పవచ్చు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఓకే, ఎక్కువ ఫైల్స్ పుష్ చేస్తే డార్క్ కలర్లో వస్తుంది, తక్కువ ఫైల్స్ పుష్ చేస్తే ఇది. సో డోంట్ వరీ అబౌట్ ఎంత, ఇలాగనమాట. ఇలాగ ఉంటే కళ్ళు మూసుకొని 50% మీకు ఎంట్రీ క్లియర్ అయిపోయింది అనుకోవచ్చు. అండ్ ఈ వీడియో డెఫినెట్గా లెంత్ అయింది, ఎందుకంటే ఇక్కడ మనం డిజైన్ చేసాము, అలాగే మనం ఫంక్షనాలిటీ చేసాము, D3.js ఎక్స్ప్లోర్ చేసాము, అండ్ గిట్ హబ్లో పుష్ చేసాం కాబట్టి లెంత్గా ఉంది. దీన్ని 2 భాగాలుగా మీరు బ్రేక్ చేసుకొని మీరు చూడండి. అండ్ దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి, దాన్ని కరెక్ట్ చేసుకుందాం. అండ్ ఈ ఒక్క జర్నీలో డెఫినెట్గా రోజు ఎన్ని కష్టాలున్నా ఏమున్నా కాంట్రిబ్యూట్ చేయండి. నా 100% నేను ఇస్తాను, మీ 100% మీరు నాకు ఇవ్వండి. సో దీని నుంచి నాకేం రాదు, నేను ఆల్రెడీ చాలా చేశాను అనమాట. ఇప్పుడు మీకు రావాలని చెప్పి నా టైం నేను ఇచ్చినప్పుడు ఈ టైం విలువిచ్చి మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.